హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్లాగ్స్. పన్నీర్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీతో పోటీ పడేలా ఉంటుంది. పన్నీర్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా, చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మర్చిపోలేరండి, అంత బాగుంటుంది పన్నీర్ బిర్యానీ. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అని చెప్పొచ్చు. బాండీ తీసుకుని నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. పాతవి బాస్మతి రైస్ మంచిగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసి అరగంట పక్కకు పెట్టుకోవాలండి. మంచిగా నాననివ్వాలి రైస్ని. మనం నార్మల్ రైస్తో, మనం రెగ్యులర్గా వాడుకునే రైస్తో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే బాస్మతి రైస్ కడిగి పక్కకు పెట్టేసుకున్నానండి. ఆలోపు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నేను పెద్ద సైజు ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. అంటే గ్రేవీకి మంచిగా ఉంటుందండి, అందుకని ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. అలా మంచిగా వేగనివ్వాలండి. వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఆలోపు మనము రైస్కి వేరే బాండి పెట్టుకొని దాని నిండా వాటర్ తీసుకోవాలండి. తీసుకొని దాంట్లోకి బగారా స్పైసెస్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సాజీరా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ మట్టుకి రైస్కి ఎంత పడుతుందనే క్వాంటిటీ చూసుకోవాలండి. మనం వాటర్ పంపేస్తాం కాబట్టి ఎక్కువే సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని మంచిగా మరగనివ్వాలి నీళ్ళు. ఆలోపు పన్నీరు నేను చూపిస్తున్నాను చూడండి. పన్నీరు నేను 400 గ్రాములు తీసుకున్నానండి. మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇందాక మనం ఆనియన్స్ వేయించినాం కదా, దాంట్లోనే కాస్త జస్ట్ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి వీటిని కూడా. ఆలోపు చూడండి వాటర్ మొత్తం మసిలినాయండి. దాంట్లోకి ఇందాక మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి. 80% వరకు అన్నం అనేది మంచిగా ఉడకాలండి. దీంట్లోనే ఒక 20 మినిట్స్ మాత్రమే మనం బయట కుక్ చేసుకోవాలి. మంచిగా ఉడకనివ్వాలి. ఒక 2 డ్రాప్స్ అలా ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి అయినా ఆయిల్ అయినా పర్వాలేదు, నేనైతే ఆయిల్ వేసేసుకున్నాను. అది అన్నం ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఆనియన్స్ అలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా స్మాష్ చేసుకోవాలండి. చేసుకొని దాంట్లోకి 1 కప్పు పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, మన స్పైసీకి తగ్గట్టుగా కారం అండి, అది మన ఇష్టము, మనం ఎలా తింటాము అనేది. కొంచెం సాల్ట్, రైస్లో మనం సాల్ట్ వేసాం కదా, దీంట్లో కొంచెం తక్కువే వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేయాలి, మంచిగా కలపాలి. ఆనియన్స్ మొత్తం చునిగిపోవాలండి దాంట్లోకి. అలా మిక్స్ చేసుకోవాలి. చూడండి బాగా కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత పన్నీర్ పీసెస్ నేను ఆయిల్లో ఒక 1 మినిట్ వేయించుకున్నానండి. జస్ట్ అలా ఆ వేయించుకున్న పీసెస్ దీంట్లో వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. కసూరి మేతి కూడా వేసుకోవాలండి, కొంచెం 1 స్పూన్ అలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు టమాటా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర చూడండి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక ఆనియన్స్ వేయించుకున్నాం కదా, అదే బాండీలోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి అలా వేసుకొని దాంట్లో వేసుకొని మంచిగా జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే మగ్గనివ్వాలండి, ఎక్కువసేపు కాదు. 5 మినిట్స్ అలా మగ్గనిచ్చి అన్నం కూడా ఆలోపు కుక్ అయిపోయిందండి. 80% ఉడికింది రైస్ అనేది. కొంచెం కర్రీ క్వాంటిటీ తీసి బయట పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక లేయర్ కింద రైస్ వేసుకోవాలండి. మంచిగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ కర్రీ వేసుకోవాలి. చూడండి అలా నేను చూపిస్తున్న విధంగా వేసుకొని మళ్ళీ పైనుండి రైస్ మళ్ళీ సేమ్ అలాగే వేసుకోవాలండి. పైనుండి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర ఉంటే పుదీనా వేసుకోవచ్చు, పుదీనా లేదు. నెయ్యి, పైనుండి నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది మన ఇష్టము, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు.
పైనుండి మూత పెట్టేసుకొని దమ్ పెట్టుకోవాలండి. నేను చపాతీ పెంచు మీద పెట్టుకున్నానండి. ఒక 20 మినిట్స్ ఉంటే సరిపోతుంది, దమ్ అయితే సరిపోతుంది. దానిపైనుండి కొంచెం బరువు పెట్టుకోవాలి వెయిట్ అనేది. ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయింది, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అన్నం మొత్తం కంప్లీట్గా ఉడికిపోయిందండి. చూడండి ఎంత పొడి పొడిగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో రైసు.